ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రాష్ట్రంలో మరో తీవ్ర విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. రైల్లోనే నవదంపతులకు సంబంధించి ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలా తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. కదులుతున్న రైల్లోంచి పొరపాటున జారిపడి నవదంపతులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైల్వే మార్గంలో అయితే జరిగింది. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుందని చెప్తున్నారు. స్థానికుల కథనం మేరకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుంచి ప్రమాదవశాత్తు జారిపడి నవదంపతులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం, అతనికి 25 సంవత్సరాలు. అదే జిల్లా అంకవరం గ్రామానికి చెందినటువంటి భవాని, ఆవిడకి 19 సంవత్సరాలు. వీళ్ళిద్దరుగా అయితే కనుక రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు కూడా గత 2 నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. సింహాచలం హైదరాబాద్ శివారులోని రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు దంపతులు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో గురువారం నాడు రాత్రి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోరు వద్ద నిలబడి ఉన్న సమయంలో వారిద్దరూ ప్రమాదవశాత్తు కింద పడిపోగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం ఇద్దరు మృతదేహాలను కూడా సొంత గ్రామాలకు అయితే తరలించనున్నారు.